ఈ సృష్టిలో ప్రతిదీ కూడా పంచభూతాలతో నిర్మితమైనది. అవి నీరు, గాలి, అగ్ని, భూమి, ఆకాశం. అలాగే ప్రతి దానికి కూడా గ్రహకారకత్వంతో సంబంధం ఉంటుంది. ఇప్పుడు అద్దానికి ఎవరు కారకుడు అంటే చంద్రుడు. అద్దం అనేది చంద్రుడికున్న 16 కళలలో ఒకటి అని చెప్తారు. చంద్రుడు మనస్కారకుడు. అలాగే అద్దాలను లక్ష్మీ స్వరూపంగా కూడా భావిస్తూ ఉంటాము. కాబట్టి అద్దం ఎక్కడ ఉంటే, ఏ ఆకారంలో ఉంటే దాని ప్రభావము ఇంట్లోని వారి మనసు మీద, అలాగే ధనం మీద కూడా ఉంటుంది. కాబట్టి పగిలిపోయిన అద్దాలను చూడకూడదు. కలాయి అంటే అద్దాల వెనక ఉండే రంగు పోయిన అద్దాలను ఇంట్లో ఉంచుకోకూడదు అని చెప్తుంటారు. వాస్తుశాస్త్రానికి వస్తే వాస్తురీత్యా మొత్తము 16 జోన్స్ ఉంటాయి. ఈ 16 జోన్స్ కూడా పంచభూతాలకు సంబంధించి ఒక తత్వాన్ని, దానికి సంబంధించిన ఒక షేప్ని కలిగి ఉంటాయి. అలాగే ఈ 16 జోన్స్ వాటి తత్వాలను బట్టి, షేప్స్ని బట్టి ఒకటి మరొక దానికి ఎనర్జీ లెవెల్స్లో సపోర్ట్ చేస్తాయి, వ్యతిరేకిస్తాయి, ఆపుతాయి. కాబట్టి ఫస్ట్ దీన్ని మనం అర్థం చేసుకోవాలి.